సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చోరీకి 2 రోజుల ముందే ప్లాన్ వేసుకున్నాడు బాలుడు. ఏప్రిల్లో సహస్ర బర్త్డే సందర్భంగా సహస్రకు కేక్ కూడా తినిపించాడు. ఈ సందర్భంగా అప్పటి నుంచి బాలుడి కదలికల మీద కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. సహస్ర కేసుకు సంబంధించి పోలీసులకు సైతం సంచలనంగా మారింది ఈ విషయం. సహస్ర కేక్ తినిపిస్తూ ఫోటో తీసుకున్నాడు బాలుడు. ఈ నెల 18న సహస్ర ఇంట్లో బ్యాట్ చోరీకి ప్రయత్నించాడు. బ్యాట్ తీసుకొని వస్తుండగా సహస్ర చూడడంతో సహస్రను అత్యంత దారుణంగా హత్య చేశాడు. హత్య తర్వాత ఇంటికి వెళ్ళి కత్తిని కడిగి ఫ్రిడ్జ్ పై పెట్టేశాడు బాలుడు. రక్తపు మరకలంటిన బట్టలు వాషింగ్ మిషన్లో వేసేశాడు. తర్వాత ఏం తెలియనట్లుగా హత్య జరిగిన ప్రదేశానికి బాలుడు భయంగా వెళ్ళాడు. బయటకు కనిపించకుండా 4 రోజులు జాగ్రత్త పడ్డాడు. ఒక సాఫ్ట్వేర్ ఇచ్చినటువంటి సమాచారంతో ఆ బాలుడు పట్టుబడినట్లుగా తెలుస్తోంది. పోలీసులకు పట్టుబడిన సమయంలో కూడా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. ఆ తర్వాత చివరికి తానే సహస్రను చంపేసినట్లుగా అంగీకరించాడు బాలుడు.